అరెస్టు చేసిన అంగన్వాడీ నాయకులను వెంటనే విడుదల చేయాలి. అంగన్వాడీలను అరెస్టు చేసిన ప్రభుత్వాన్ని ఖండించండి, ఖండించండి. ఓటమి మాకు జీతం పెంచాలని సమస్యల పరిష్కారం కోసం మేము విజయవాడకి వెళ్ళాం. అంటే మేమేమో అప్పటికప్పుడు అనుకోని పోయింది కాదు. ఇప్పటికీ 23 నెలలైంది మన కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ గత ప్రభుత్వం మినిట్స్ కాపీ ఇచ్చింది. గతంలో 42 రోజులు మేము సమ్మె చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు శిబిరాల కాడికి వచ్చి, అమ్మా మమ్మల్ని గెలిపించండి, మా ప్రభుత్వం వస్తే మిమ్మల్ని వెంటనే మేము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాము, అదే విధంగా గ్రాడ్యుయేటీ అమలు చేస్తాము అని ఆ రోజు హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చిన తర్వాత మేము బయటపడకుండా ఒక్కొక్కరము 30-40 ఓట్లు ఏపిచ్చి ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాం. గెలిపిస్తే మాకు ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అన్యాయం చేసింది. ఇప్పటికీ మేము 23 నెలల నుంచి మేము వినతి పత్రాలు ఇవ్వటం, సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చాం. మేము ఈ రోజు మీరు కమిటీ వేయండి, జనాల్లోకి పోదాం రాండి, మీ ప్రభుత్వం మాకు అంగన్వాడీకి ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు అనేది పబ్లిసిటీ అవుతుంది. మేమైతే భయపడే ప్రసక్తే లేదు. ఈ ఉద్యమాల్ని ఇంకా బలోపేతం చేస్తాం. మా జీతం పెరిగేంత వరకు మా ఉద్యమాలు ఆగమని చెప్పని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.